హై స్కూల్స్ గురించి ఇంకొక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం చాలా యూజ్ అవుతున్నట్లుంది వీడియో. ఇక్కడ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో ఫారెన్ స్టడీస్‌లో హై స్కూల్స్‌లో సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయో మాట్లాడుకుందాం. మనము ఇండియాలో చదువుకున్నప్పుడు మ్యాథ్స్ లాంగ్వేజెస్ నార్మల్ మన ఫస్ట్ లాంగ్వేజ్ మనకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఉంటుంది కదా! ఇక్కడ వచ్చేసి మనకి ఇంగ్లీష్ కంపల్సరీ ఉంటుంది ఫస్ట్ లాంగ్వేజ్ కాబట్టి. ఇంకొకటొచ్చేసి ఫ్రెంచ్ గానీ, లేపోతే స్పానిష్ గానీ, జర్మన్స్ గానీ ఒకటి తీసుకుంటారు. అది డిపెండ్స్ ఆన్ స్కూల్స్. మనకి యూకేలో వచ్చేసి డిపెండ్స్ ఆన్ స్కూల్ ఉంటుంది. ఆహ్, బాగా మంచి స్కూల్స్ అయితే గనక నియర్లీ 15 లాంగ్వేజెస్ వరకి ఆఫర్ చేస్తారు. వాటిలో స్టూడెంట్ ఇష్టం వచ్చింది తీసుకుంటూ ఉంటారు. నార్మల్‌గా ఎక్కువగా అన్ని స్కూల్స్‌లో స్పానిష్ కంపల్సరీ ఉంటుంది. కొన్నిట్లో జర్మన్స్ ఉంటుంది, ఫ్రెంచ్ ఉంటుంది. ఈ 3 ఎక్కువగా ఆఫర్ చేస్తూ ఉంటారు. గ్రామర్ స్కూల్స్‌లో అయితే ఇంకా 10 వరకు మంచి మంచి వి ఉంటాయి. అట్లా లాంగ్వేజెస్ అవి ఉంటాయి. మ్యాథ్స్ అనేది కంపల్సరీగా ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అండ్ మిగిలిన సబ్జెక్ట్స్ వచ్చేసి ఏంటంటే పిల్లలకి ఏది ఇష్టమొస్తే అది వాళ్ళు ఆప్ట్ చేసుకోవచ్చు. 6 సబ్జెక్ట్స్‌లో ఏంటంటే ఆ 6 సబ్జెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్‌కి కంప్యూటరింగ్ ఇష్టం ఉంది, స్పోర్ట్స్ ఇష్టం ఉంది, అండ్ అవి 2 కాకుండా హిస్టరీ ఇష్టం ఉంది. అలా తీసుకోవచ్చు. లేదా సైన్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఓన్లీ బయాలజీ, ఓన్లీ ఫిజిక్స్ వాటిలో ఏదన్నా ఇంట్రెస్ట్ ఉంటే అట్లా ఒకటి తీసుకోవచ్చు. ఫైనాన్స్ ఇష్టం ఉంటే ఫైనాన్స్, బిజినెస్ ఇష్టం ఉంటే బిజినెస్. మనకి ఇక్కడ ఫారెన్‌లో ఉండే సబ్జెక్ట్స్ అన్నీ నేను ఒకసారి లిస్ట్ పెడతాను. ఇక్కడ స్క్రీన్ పక్కన చూడండి ఒకసారి. ఇట్లా మనకేంటంటే మనము చిల్డ్రన్‌ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా! చిల్డ్రన్ వేటిపైన ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు, ఫ్యూచర్‌లో వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారు అనేది మనం ఇంట్లో డైలీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే మానిటరింగ్‌లో మనకు తెలుస్తది. మనకి పిల్లలకి పేరెంట్స్ కంపల్సరీ తెలుస్తది. ఫర్ ఎగ్జాంపుల్ మా బాబు మ్యాథ్స్ చేస్తాడు. తనకి కంప్యూటింగ్ బాగా ఇంట్రెస్ట్ ఉంటది. స్పోర్ట్స్ హాకీ బాగా ఇష్టం అంటూ ఉంటాడు. కాబట్టి అట్లా మనము ముందే సిక్స్త్ ఇయర్ 7కి వెళ్ళే ముందే తనకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్స్ ఏంటనేది మనకొక ఐడియా తెచ్చుకొని మనం పక్కన పెట్టుకున్నాము అంటే, మనకిక్కడేంటంటే పిల్లలు 7 హై స్కూల్ నుంచి చదివేటప్పుడు 7-11కి వెళ్ళేసరికి వాళ్ళకి ఏ సబ్జెక్ట్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉందో ఆ సబ్జెక్ట్స్ పెయింటింగ్ కొంతమంది బ్యూటీ ఇష్టపడతారు. కొంతమంది వచ్చేసి అట్లా డిఫరెంట్ ఇక్కడ వాళ్ళ ఆర్ట్ ఇష్టం ఉంటుంది కొంతమందికి. కొంతమందికి ఓన్లీ జియోగ్రఫీ ఇష్టం ఉంటుంది. అట్లా డిఫరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ అలా వెళ్ళాలనుకున్న వాళ్ళు అకౌంట్స్ వైపు వెళ్ళాలనుకున్నారు. వాళ్ళేంటంటే ముందే ఒక 6 సబ్జెక్ట్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాస్ వరకు సెలెక్ట్ చేసుకుంటారు. దాన్ని బట్టి జీసీఎస్సీ వరకు అవి చదివి జీసీఎస్సీలో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సిక్స్త్ ఫార్మ్ అని ఇంటర్మీడియట్‌కి వెళ్తారు. మనకి ఇంటర్మీడియట్ అంటే ఇక్కడ సిక్స్త్ ఫార్మ్ అంటారు. ఆ సిక్స్త్ ఫార్మ్‌కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇంకా బాగా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్స్ అనేది ఎక్కువ కాన్సంట్రేట్ చేసుకొని బ్యాచిలర్స్‌లో కంప్లీట్ చేసుకొని అలా ఒక పాత్ అనేది హై స్కూల్‌లో ఉన్నప్పుడే మనము సెలెక్ట్ చేసుకునే ఛాన్సెస్ ఇక్కడ ఫారిన్ కంట్రీస్‌లో నాట్ ఓన్లీ యూకే, యూఎస్ అయినా, జర్మనీ అయినా, ఎక్కడైనా సరే కెనడా అయినా, ఎక్కడైనా సరే ఆస్ట్రేలియా ఎక్కడైనా సరే ఫారెన్‌లో వచ్చేసి ఇప్పుడు మనకు కూడా వస్తున్నాయి కదా! కంప్యూటర్స్ కొంచెం మ్యాండేటరీ చేశారు సబ్జెక్ట్స్ అట్లా. వీళ్ళకేంటంటే ఇంకా ఎక్స్‌ట్రా సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమందికి స్పోర్ట్స్ బాగా కంపల్సరీగా ఒక స్పోర్ట్స్ మాత్రం ఉంటుంది. జిమ్నాస్టిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ జిమ్నాస్టిక్స్ ఉంటుంది. స్పోర్ట్స్ అన్ని రకాల స్పోర్ట్స్ ఉంటాయి. వాలీబాల్, ఫుట్‌బాల్ అట్లా ఉంటాయి. కాంపిటీషన్స్ కూడా జరుగుతుంటాయి. మంచిగా ఆడే వాళ్ళని ఫస్ట్ కౌన్సిల్ లెవెల్, తర్వాత నెక్స్ట్ స్టేట్ లెవెల్ అట్లా చేయిస్తూ ఉంటారు. అలా మనకి పిల్లలకి వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంది అనేది మనకు మ్యూజిక్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఇలా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నది ఏంటి, ప్యాషన్ ఉన్నది అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ప్యాషన్‌నే కెరీర్‌గా ఎంచుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ప్యాషన్ వైపు వెళ్ళాలి అంటే అప్పుడు మళ్ళీ కొత్తగా మనం ఏం చేస్తాం ఇప్పుడు సింగింగ్ ఇంట్రెస్ట్ ఉంటే కొంతమంది చిన్నప్పటి నుంచి నేర్చుకునే వాళ్ళు ఉంటారు. తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తర్వాత కోర్సెస్ చేసేవాళ్ళు అట్లా చేసేవాళ్ళం కూడా ఉంటాం. ఇక్కడేంటంటే స్టడీస్‌తో పాటు వెళ్తూ ఉన్నప్పుడే చేసుకుంటూ ఉంటాం. అదేంటంటే నాకిది కొంచెం మంచిగానే అనిపించింది. ఎందుకంటే పిల్లలకి 7థ్ నుంచి వాళ్ళకొక ఐడియా అనేది మనం క్రియేట్ చేస్తూ వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంది, ఏది ఇంట్రెస్ట్ లేదనేది చూస్తూ, అబ్జర్వ్ చేస్తూ, మానిటర్ చేస్తూ వాళ్ళకి ఆ సబ్జెక్ట్స్ ఇచ్చాము అంటే దానిలో మళ్ళీ కూడా 2 డిఫరెంట్ ఉంటాయి. రేపు ముందుకు వెళ్ళే కొద్దీ జీసీఎస్‌సీ అంటే 10థ్ ఎగ్జామ్స్ లాగా ఇక్కడ 11థ్‌లో జీసీఎస్‌సీ అంటారు. 11థ్ ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్ స్కూల్‌లో అవి లాస్ట్ ఎగ్జామ్స్. అప్పుడు జరిగేటప్పుడు మళ్ళీ ఫౌండేషన్, అడ్వాన్స్డ్ అని 2 ఉంటాయి. ఫౌండేషన్ అయితే బేసిక్స్ వరకు ఉంటుంది. మళ్ళీ అదే దానిలోకి వెళ్ళాము అంటే గనుక అడ్వాన్స్‌లోకి వెళ్తే బాగా అడ్వాన్స్డ్ ఉంటాయి. నేను జీసీఎస్‌సీ ఎగ్జామ్ ఒకరోజు పేపర్ చూసినాను. ఒక ఫిజిక్స్ పేపర్ చూసాను. ఆ ఫిజిక్స్ పేపర్‌లో నేను రీసెంట్‌గా వచ్చేటప్పుడు వరకు చేసిన టీచింగ్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్‌లో కంప్యూటర్ ఆర్గనైజేషన్ సబ్జెక్ట్ వచ్చేసి లేకపోతే డిజిటల్ లాజిక్ సర్క్యూట్ వీటిల్లో మనం చెప్పిన బేసిక్ సబ్జెక్ట్స్ అన్నీ ఈ పేపర్‌లో ఉన్నాయి. వీళ్ళకి పేపర్స్ వచ్చేసి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి జీసీఎస్‌సీ ఎగ్జామ్స్ కేంబ్రిడ్జ్
పబ్లికేషన్స్, పియర్సన్ పబ్లికేషన్స్ ఇట్లా ఉన్నాయి కదా, ఆక్స్‌ఫర్డ్ వీటి నుంచి వస్తూ ఉంటాయి పేపర్స్‌లో. ఆ పేపర్స్‌లో బేసిక్ పేపర్ నుంచి వీళ్ళకేంటంటే బేసిక్ నుంచి అడ్వాన్స్‌డ్ వరకి మొత్తం క్వెషన్స్ ఎట్లా ఉంటాయంటే మినిమమ్ టు మాక్సిమం రేంజ్ వెరీ ఈజీ టు వెరీ హార్డ్ లాగా ఉంటాయి. దాని ప్రకారం మనకి బ్లూమ్స్ టాక్సానమీ అనేది ఇప్పుడు ఇండియాలో కూడా మనం ఒక 10 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాం. బ్లూమ్స్ టాక్సానమీ లెవెల్స్ అనేది లో లెవెల్ టు హై లెవెల్ అనేది. అలా ఇక్కడ స్కూల్స్ పేపర్ అనేది ఎట్లా ఉంటుందంటే 2 2s ఆర్ 4 అనేది ఫస్ట్ క్వెషన్ ఉంటే గనుక ఫైనల్‌గా వెళ్ళిన క్వెషన్ వచ్చేసి అల్గారిథమ్స్, డిఫరెంట్ డిఫరెంట్ మనకి ఇవి యూజ్ చేస్తాం కదా మ్యాథ్స్‌లో చాలా బాగా టఫ్ ఉండే ఆల్జీబ్రా అలాంటి చాలా డిఫరెంట్‌గా ఈక్వేషన్స్ ఓరియెంటెడ్ అలా టఫ్‌గా కూడా వెళ్తూ ఉంటుంది. ఈజీ టు హార్డ్ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే అడ్వాన్స్డ్ కావాల్సిన అడ్వాన్స్, బేసిక్ కావాల్సిన బేసిక్ తీసుకొని లెవెల్స్ పిల్లలకనేది ఫ్లెక్సిబిలిటీ అనేది కంప్లీట్‌గా ఉంటుంది. స్టూడెంట్స్ ఎలా చదవాలనుకుంటున్నారో దాన్ని వాళ్ళ ఇంట్రెస్ట్‌ని బట్టి చదువుకుంటూ ఉంటారు.